హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తమిళనాడులో సంచలన విజయం నమోదు చేసినటువంటి టీవీకే అధ్యక్షుడు విజయ్ గారు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా మనకి వార్త వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేంటి, ఇంత అద్భుతమైనటువంటి విజయం అందుకున్నారు కదా, అప్పుడే రాజీనామా ఏంటి అంటే ఎస్, ఆయన 2 చోట్ల గెలిచారు. అది కూడా ఒకటి తిరుచి ఈస్టు, ఇంకొకటి పెరంబూరులో. ఈ 2 నియోజకవర్గాల్లో ఆయన గెలిచినటువంటి పరిస్థితి ఉంది. పెరంబూరు ఆయన అంటిపెట్టుకుని తిరుచి నుంచి నటి త్రిషాకి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. తిరుచిలో ఇప్పటికే విజయ్ గారికి దాదాపు 24,000కు పైగా మెజారిటీ వచ్చింది. అలాంటి విజయాన్ని ఆయన నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఒక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యేగానే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆయన 2వ నియోజకవర్గం అయినటువంటి తిరుచి నుంచి నటి త్రిషాకి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా, ఆమెను క్యాబినెట్లోకి తీసుకోబోతున్నట్టుగా, డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ కూడా నటి త్రిషాకి ఇవ్వబోతున్నట్టుగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే అలా గనక జరిగితే అదొక సంచలనం అనే చెప్పాలి. మరొక జయలలితని తమిళనాడుకి త్రిష గారి రూపంలో విజయ్ గారు అందించినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఎంజీఆర్ గారు, ఆ తర్వాత జయలలిత గారు కొన్ని దశాబ్దాల పాటు తమిళనాడు రాజకీయాలను ఎలా శాసించారో మరికొన్ని దశాబ్దాల పాటు టీవీకే పార్టీ లేదా నటి త్రిష విజయ్ గారు శాసించబోతున్నారు. అలాంటి దశగానే సినీ నటులే ఇంకొన్ని దశాబ్దాల పాటు తమిళనాడు రాజకీయాలను శాసిస్తారు అనడానికి నిదర్శనంగా మనం చూడొచ్చు. అలాగే టీవీకే పార్టీ పెట్టడానికి, టీవీకే పార్టీ అధ్యక్షులు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం త్రిషానే అనేటువంటి మాటలు కూడా మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఆవిడ ఎప్పుడో సుదీర్ఘంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పినటువంటి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. నేను సీఎం అవుతాను, రాసి పెట్టుకో 100% అని చెప్పినటువంటి వీడియో. ఆ తర్వాత ఆయనతో కలిసి నటించినటువంటి ఒక సినిమాలో ఒక డాన్స్లో ఏదైతే శారీ కట్టుకుందో ఆ శారీ రంగే ఇప్పుడు టీవీకే పార్టీకి సంబంధించి ఈ పసుపు ఎరుపు అనేటువంటి ఆ రంగులను కూడా దాంట్లోనే తీసుకున్నారు అని, అసలు ఆ ఇష్టం రాజకీయాల్లోకి రావాలి, రాజకీయ పార్టీ పెట్టాలి, సీఎం అవ్వాలనేటువంటి ఇదంతా కూడా దాదాపు 15 ఏళ్ల నుంచి త్రిష ఆలోచనలకు అనుగుణంగానే విజయ్ ముందుకొచ్చారన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు కనుక ఆమె నిజంగానే అక్కడ తిరుచి నుంచి పోటీ చేస్తే విజయం సాధిస్తారా అంటే అధికారంలోకి డెఫినెట్గా విజయ్ గారు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కనిపిస్తున్నాయి. బట్ ఆపోజిట్లో ఎవరిని నిలబెడతారు? జరిగేటువంటి ఉప ఎన్నికల్లో మిగతా వాళ్ళని నిలబెడితే ఎలా ఉంటుందో తెలియదు, కానీ అక్కడ ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. ఆయన ఇప్పుడు మరి త్రిష పోటీ చేసేటువంటి తిరుచిలోనే పోటీ చేస్తారా? ఎందుకంటే మళ్ళీ పోటీ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్స్ వరకు ఆగాలి, లేదా రాజకీయ జీవితం సన్యాసం తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాలి, లేదంటే వేరే వాళ్ళని పెడతారా? మళ్ళీ అక్కడ కూడా ఓడిపోతే పరువే పోతుంది. ఉన్న పరువు ఇప్పటికే విఎస్ బాబు వల్ల పోయింది. ఆయన డూపుని తీసుకొచ్చి ప్రచారం చేపిస్తే టీవీకే పార్టీ అక్కడ గెలిచినటువంటి పరిస్థితి. ఆయన మా కుటుంబ చరిత్ర దాదాపు కొన్ని దశాబ్దాల పాటు చరిత్ర ఉన్నటువంటి స్టాలిన్, వాళ్ళ తండ్రి, వాళ్ళ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఓడిపోతే పరువు పోద్దనేటువంటి ఆలోచన చేస్తారా అనేది కూడా మనం చూడాలి. సో చూద్దాం ఏం జరగబోతుంది తమిళనాడులో అనేది మరికొద్ది రోజుల్లోనే చాలా క్లారిటీగా స్పష్టంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది.